ఫయాజ్ గారు మీరు చెప్పండి, ఏమిటి ఆపులోకి ఈ రకంగా విలీనం చేసుకోవటం ఏంటి? ఈ పద్ధతి ఎంతవరకు దేశానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిదని మీరు అనుకుంటున్నారు? రాఘవ చద్దా ఇష్యూ గతంలో చాలా హైలైట్ చేయడానికి జరిగినటువంటి సోషల్ మీడియాలో చాలా కథ వచ్చేవి, ఇప్పుడు సడన్గా ఆయన బీజేపీలో చేరాడు. శ్రీనివాసరావు గారు, మీకు అలాగే ప్యానల్ మెంబర్స్ కి, వీక్షకులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సైద్ధాంతిక నిబంధత లేని ఎవరు కూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేరు అనే విషయాన్ని ఇది ప్రూవ్ చేస్తా ఉన్నది. నిజానికి ఆ రోజు కాంగ్రెస్ మీద ఏమాత్రం వాస్తవాలు కాని విషయాల మీద ఏదో ఉద్యమం రూపంలో బయటకు వచ్చిన పార్టీగా బయటకు వచ్చింది. మన్మోహన్ సింగ్ గారిని వ్యక్తిగతంగా విపరీతంగా విభేదిస్తూ విమర్శలు గుప్పించింది. షీలా దీక్షిత్ గారి మీద రకరకాల అవినీతి ఆరోపణలు కుమ్మరించింది. అవి ఏవి కూడా ప్రూవ్ కాలేదు. చివరికి ఏమైపోయిందంటే, ఏ అవినీతి అని మాట్లాడుకుంటూ వచ్చిందో అదే అవినీతి కూపంలోకి పోయింది అనే ఆరోపణలతోటే వాళ్ళ పార్టీ నేత జైలు వెళ్ళిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దాని వెనక బీజేపీకి సంబంధించిన రాజకీయ ప్రయోజనాలు అయిన విషయం అందరికీ వాస్తవమే. కానీ టికెట్లు ఇస్తున్నప్పుడు కానీ, పార్టీలో కీలకమైన బాధ్యతలు ఇస్తున్నప్పుడు కానీ సైద్ధాంతికంగా నిలబడలేని వ్యక్తులను చూజ్ చేసుకోవడం ఆప్ యొక్క విఫలత కనబడింది. ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు నిలబడేవాడు నిజమైన నాయకుడుగా ఉంటాడు. ఎప్పుడైతే కేజ్రీవాల్ జైలు పోయినాడో సగం పార్టీ ఖాళీ అయిపోయింది. కనీసం నాయకుడు జైలు పోయినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడమో లేదా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాన్ని నాయకత్వం చేయగలగాలి. అంటే ఆప్లో సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఎంత వీక్గా ఉందో మనకు అర్థమైపోయింది. అలాగే అదే సందర్భంలో ఇప్పుడు ఈయన ఎవరైతే చెద్దా ఉన్నాడో, ఈయన ఎక్కడికంటే లండన్ పోయినాడు, ఏదో కన్ను ఆపరేషన్ నిపుణంతో పోయినాడు. అసలు కేజ్రీవాల్ అరెస్ట్ ఎక్కడ ఖండించలేదనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఆ టైంలోనే అక్కడ బీజేపీతో రహస్యమైన ఉడంబడిలోకి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ఆయన రాజకీయాలను కూడా బీజేపీకి సెంట్రిక్ అయినాయి. ఒక్కడు మాత్రం పోవడం కాకుండా మిగతా గుంపులు వేసుకొని వెళ్ళిపోయినాడు. వాళ్ళు టెక్నికల్గా ఏం ప్రాబ్లం కాకుండా దాదాపుగా మనకి ఏదైతే 3/4% ఉందో వాళ్ళందరూ పట్టుకొని పోయినాడు. 10 మందిలో దాదాపుగా 6-7 పోయినట్టు కనబడతా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా నిబద్ధత లేని రాజకీయాలకు ఒకవైపు నిదర్శనం అయితే, మరొక వైపు ఏంటంటే బీజేపీ తాను గెలవడం కోసము సామ దాన భేద దండోపాయాలు ఎట్లా ఉపయోగిస్తుందో దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనపడ్డది. తాను ఎక్కడైతే ఓడిపోయడానికి అవకాశం ఉంటుందో అక్కడ గెలిచే పార్టీని చీలిక తీసుకురావడం. దాదాపు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది. దాని తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ చూసుకున్నా, గోవా ఎలక్షన్ చూసుకున్నా, మధ్యప్రదేశ్ చూసుకున్నా కూడా బీజేపీ వాస్తవ రూపం ఏదైతుందో మరొకసారి పంజాబ్లో ఈరోజు రూపంలో బయటకు వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి పార్టీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు అక్కడ కూడా రేపు నాకు తెలిసి కొద్ది కాలంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుందో ఊడుతుందో అన్న విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారెడార్ నుంచి ఐజ్వాల్ వరకు బీజేపీని ఓడగొట్టే కెపాసిటీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నికరంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఈ నిరంకుశ విధానాల వ్యతిరేకంగా, రాజ్యాంగ సంస్థలు నిర్వహణ చేసే విధానాల వ్యతిరేకంగా నికరంగా నిలబడతా ఉన్నది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఏదైతే ఆదర్శాలను వల్లించుకుంటూ వచ్చిందో ఆ ఆదర్శాల మేరకు నిలబడలేకపోయింది, నాయకత్వాన్ని కాపాడుకోలేకపోయింది. నాయకుడు జైలు పోతే కనీసం ఆ పార్టీ మొత్తం టోటల్ విచ్చిన దిశగా పోయింది. బీజేపీని ఎంకరేజ్ చేయడం ఏదైతుందో అని ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఆరోపిస్తా ఉంది సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు, దాన్ని కూడా దిశగా పరిశీలించాలి. అంటే కాదు, ఇక్కడ పాయింట్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. దీని మీద తర్వాత ఆర్టీసీ ఇతర అంశాలు ఉన్నాయి కదా, వాటికి వెళదాం. దీంట్లో ఆమ్ ఆద్మీది తప్ప, బీజేపీ తప్ప? అంటే రెండు ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, బీజేపీ తన అధికారాన్ని కాపాడుకో కోసం ఇంతకుముందు చెప్పాడుగా, అధికారం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 7 ఎంపీలతోటి అయ్యేదా పోయేదా? వాళ్ళకి ఆల్రెడీ రాజ్యసభలో ఉన్నాయి కదా. గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఉంటుంది భారతదేశంలో ప్రజాస్వామ్యంలో. కానీ బీజేపీ ఏముంటుందంటే, మిగతా రాజకీయ పార్టీలు ఏముండదు, వాళ్ళ ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ ముక్త్ భారత్, ఆమ్ ఆద్మీ ముక్త్ భారత్, ప్రాంతీయ పార్టీ ముక్త్ భారత్, నితీష్ కుమార్ ముక్త్ భారత్. ఈ ముక్త్ భారత్ తోటి మొత్తం సహా చేసి భారతదేశంలో ఏకపార్టీ విధానం మాత్రమే ఉండాలనే ఒక నిరంకుశ ధోరణికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దానికోసం మనం ఓడిపోయినారు కదా. మొన్న మీ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక ఊతకర్ర, అక్కడ ఉన్న జేడీ ఒక ఊతకర్ర పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. ఆ రోజు నితీష్ కుమార్ మింగేశారు. ఇక మిగిలిన తెలుగుదేశం వాళ్ళకి ఈ రోజు తెలియకపోవచ్చు, కానీ ఇంకో 4-5 సంవత్సరాలు టీడీపీ కూడా ఇక్కడ మీకు అదృశ్యమయ్యే అవకాశం ఉంటుంది. అది బీజేపీ ఒక నేచర్. అది ప్రాంతీయ పార్టీతో ఫ్రెండ్లీగా ఉన్నాం, దాంతో సహా చేసుకోవడం.
ఈ బీజేపీ ముప్పును కనుక మిగతా రాజకీయ పార్టీలు భారతదేశంలో బీజేపీ రాజకీయ పార్టీలు గమనించకుంటే వాళ్ళ ఉనికి ముప్పు వస్తున్న విషయాన్ని ప్రధాన సాక్షిగా మనకు కనపడతాం. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ ప్రాంతీయ పార్టీల మీద ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది, జాతీయ పార్టీల ప్రభావం సంక్షిప్తంగా ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు సాక్షి ప్రేక్షకులకు శుభోదయం. అంటే భారతదేశం ఫెడరల్ కంట్రీ సార్, మీకు తెలియదు ఏం లేదు. అంటే రాష్ట్రాల యొక్క ఆలోచన విధానం సమైక్యతోని పరిపాలన జరగాలి. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కాలం ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. అంటే అక్కడ ఆలోచన విధానం, అక్కడ ఒక ఐడియాలజికల్, అక్కడ ఒక ప్రాంతీయతత్వం ఆలోచనతో వచ్చినాయి. సో ఈరోజు రెండు పార్టీలు వాట్ ఎవర్ మేబీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ ఒక ముందడుగేస్తుంది. ఎక్కడ కూడా ఏ ప్రాంతీయ పార్టీని బతికించొద్దనే ప్లాన్లో ప్రణాళికలో భాగంగా ఈరోజు ముందుకు పోతుంది. అది ఒకసారి మనం చూసుకుంటే మహారాష్ట్ర, ఈరోజు బీహార్లో నితీష్ కుమార్ని ఎట్లా క్లోజ్ చేసినారు, రేపు పంజాబ్ను కూడా క్లోజ్ చేసే ప్రయత్నం లేదు. అంటే నేనేమంటున్నా, ఏదైతే వాళ్ళ చేతుల సిబిఐ ఈడీ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని, ఇంతకుముందు మీరు ఒక మంచి మాట అన్నారు, బీజేపీలో చేరితే వాషింగ్ నిర్మా మొత్తం కడిగేసినట్టే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫెడరల్ కంట్రీలో, ఫెడరల్ స్ట్రక్చర్లో ఏ ప్రాంతీయ పార్టీ ప్రజలు ఏదైతే కోరుకుంటో దాన్ని ఉంచాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆలోచన విధానం ఉన్నది. అది కాకుండా మేము అన్ని పార్టీలను చంపేస్తాం, ప్రాంతీయ పార్టీల డిఎంకేని చంపేస్తాం, ఇక్కడ ఇంకో పార్టీని చంపేస్తాం, ఇక్కడ బీఆర్ఎస్ని చంపేస్తాం, ఆడ శివసేనని చంపేస్తాం. సో ఇట్లా చంపేసుకుంటా పోతా అంటే కుదరదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్పారు, ఎందుకు వాళ్ళకి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, రాజ్యసభలో వాళ్ళ మెజార్టీ తక్కువ ఉన్నారు బిల్లులు పాస్ కావడానికి, అదే కదా వాళ్ళ ఇబ్బంది అంతా. సో దానికోసమే వాళ్ళందరూ గుంజుకుంటారు. ఏదైనా కూడా బీజేపీ పార్టీ ఏదైతే చర్య చేస్తుందో ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రకాశ్ కూడా చెప్పాలి, ఎందుకు ఎక్కడ ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ఉంటే ఏం తప్పేముంది, వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళు వస్తానంటే కూడా మీరు ఆపాలి. ఒక సిద్ధాంతపరంగా పోతున్న పార్టీ కదా బీజేపీ పార్టీ, మరి ఆ సిద్ధాంతాన్ని ఎటు వెళ్తున్నారు? వాళ్ళు వస్తున్నారు, మా అభివృద్ధి ఉంది, ఇవి కాదు. ఇక్కడ ఏంటంటే చర్చ ఏంటంటే ఫెడరల్ కంట్రీ, సో భిన్నత్వంలో ఏకత్వము. ఏ పార్టీ ఏ ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతీయాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ ఆలోచన విధానాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అంతేగాని నేను కేంద్రంలో ఉన్నా, నా దగ్గర సిబిఐ ఉంది, నా దగ్గర ఈడీ ఉంది, నేను పంపించి నేను కబ్జా చేసుకుంటా అంటే మాత్రం ఏదో ఒక రోజు తిరుగుబాటు జరుగుతుంది ఆ దేశంలో. అది బీజేపీ పార్టీ చూస్తుంది. సో అటువైపు పోకుండా చూడాలి. ఇప్పుడు ఎందుకు బీహార్లో నువ్వు రావాల్సి వచ్చింది, ఎందుకు శివసేనను కథం పట్టాల్సి వచ్చింది చూస్తున్నారు కదా. అంతకుముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తే కూల్చేసి కొట్టేసినావు కదా. ఇది 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 మంచి చర్య కాదు. చంద్రబాబు గారు తెలివిగా తన తెలుగుదేశం ఎంపీని కలిపేసాడు, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైనా కూడా వాళ్ళతో ఉండాల్సిందే, లేకపోతే ఇంకొక ప్రయత్నం చేస్తారు. అందుగురించే ఇక్కడ బారాకుని మాఫీ అంటారు కదా. ఇప్పుడు మనం 12 మర్డర్లు చేసినా బీజేపీ పార్టీ పోయి కండవ కాపుకుంటే బారాకుని మాఫ్ అట్టెట్లయితుంది? ఇది మొత్తం భారతదేశంలో సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇది బీజేపీ ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. రైట్, ప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి మీరు ఇచ్చే సమాధానం? ఈ రకంగా ప్రాంతీయ పార్టీలని తినేస్తారా? మిత్రులిద్దరికి మీకు నమస్కారం. శ్రీనివాస గారు నమస్కారం. నాకు అప్పుడప్పుడు రెఫరెన్స్ బుక్స్ మీవే సార్. కొమ్మినేని శ్రీనివాస గారు రచించినటువంటి 2 పుస్తకాలే నాకు రెఫరెన్స్ సార్. అప్పుడప్పుడు చరిత్ర కోసం మీరు ఒక పుస్తకం రాశారు సార్. దాంట్లో మొట్టమొదటి ఎన్నికలు 1952 ఎన్నికలు జరిగితే భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అన్ని ప్రాంతీయ పార్టీలు ఎవరు వెళ్తారు, వాళ్ళ పేర్లు ఏందో కూడా మీరు పుస్తకం రాశారు సార్. ఆ పుస్తకం నా దగ్గర ఉన్నారు సార్. కాబట్టి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చంపిందో, బీజేపీ పుట్టకముందు చచ్చిపోయింది సార్ చాలా. మీకు ఎన్జిరంగ పార్టీ మీరు రాసిన దాంట్లోనే ఉంది. కృషికార్ లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ పేరు మీద చాలా ఉన్నాయి, 2-3 పార్టీ. జస్టిస్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ, రామరాజ్య పరిషత్, హిందూ మహాసభ, అప్పుడు జనసంఘ్ పార్టీ, 3 సీట్లు మాకు జనసంఘ్ పార్టీకి వచ్చింది. 7-8 ప్రాంతీయ పార్టీల యొక్క సమాహారంతో శ్యామప్రసాద్ ముఖర్జీ 32 ఎంపీల పక్ష నాయకుడిగా మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాడు సార్ 1952లో. ఇది మీరు రాసిన పుస్తకం నుంచి రెఫరెన్స్ చెప్తున్నాను సార్. ఇక్కడ ప్రాంతీయ పార్టీని చంపింది బీజేపీ, ఇంకొక పార్టీ. అప్పుడు బీజేపీ అంటే 3 సీట్ల పార్టీ సార్. ఇవి మీరు అర్థం చేసుకోండి. ఆ పార్టీలో నేడిపోయింది రామరాజ్య పరిస్థితి, హిందూ మహాసభ, సోషలిస్ట్ పార్టీ, జస్టిస్ పార్టీ, ఎన్జిరంగ పార్టీ, పీడీఎఫ్, సిపిఐ, లెక్కలన్నీ తీస్తే ఏడికి పోయినావు మీకు చరిత్ర చెప్తా సార్. చరిత్ర మర్చిపోయారు, చరిత్ర అక్కడికి వస్తున్నాను సార్. మళ్ళీ రియాజ్ గారు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్, 2 పాయింట్లు చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా కరెక్ట్ గా చెప్పాడు సార్. సిద్ధాంతాల యొక్క పునాదుల మీద నిర్మాణం కలిగినటువంటి పార్టీల యొక్క జీవితం చాలా చిన్నగా ఉంటుంది అన్నట్టు, ఒక రియాక్షనరీ ఫోర్స్ అంటాం కదా సార్. ఒకరికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ, ఆ వ్యతిరేకతను కనుక అది సమస్య పరిష్కారం అయితే ఆ పార్టీ అంతరించిపోతుంది. ఇది 1000 సంవత్సరాల చరిత్రలో కూడా రియాక్షనరీ ఫోర్సెస్ కి ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ స్థానం లేదు. సిద్ధాంత పునాదులు, పాజిటివ్ అప్రోచ్,
పాజిటివ్ గా మన లక్ష్యాలను ముందు పెట్టుకొని కనుక పోతే ఆ పార్టీ ఎక్కువ కాలం మనగడ సాగిస్తున్న దానికి చరిత్రలో ఎక్కువ కాలం మనగడ వాళ్ళు సాధించాలన్నా కూడా అధికారంలో ఇప్పుడు వచ్చినటువంటి పద్ధతులు ఏంటి, అధికారంలో ఉన్న వాళ్ళు బతకనివ్వట్లేదు కదా అనేది పాయింట్. నేనేమంటున్నా పాజిటివ్ ఉంటే ప్రజలు బతికిస్తారు సార్, వ్యక్తులు కాదు బతికించాల్సింది. వీళ్ళు ఎవరో సంపత్తి చచ్చిపోదు సార్, వ్యక్తులతో చచ్చిపోదు. ఏదో ఒక పార్టీ మా మీద సహజమైనటువంటి రెండో పాయింట్ వాళ్ళు చెప్పింది సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి గెలుస్తారు అంటే ఎస్ పొలిటికల్ సిస్టమ్ లో సామధాన భేద అంటే యుద్ధం అయితే కత్తులు పెట్టి గదాలు పెట్టి యుద్ధం చేయరు, కానీ రాజకీయ ఎత్తుగడలో ఎస్ ఒకరి నుంచి ఒకరు పై ఎత్తేస్తుంటారు. మీ సిద్ధాంతం పట్ల అంటే కాదు మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ప్రకాష్ గారు ఒకదాని మీకు కాంగ్రెస్ తేడా ఏమి మాకైతే మా బోటి వాళ్ళకి మధ్య ఇస్తానే చూసే వాళ్ళకి సార్ నేను అక్కడికి మూడో పోటీ పడి ఇంకెక్కువ చేస్తున్నట్లుగా ఉంది మీరు. సార్ మీరు చెప్పిన పాయింట్ నేను సమాధానం చెప్తాను సార్. చెప్పకంటే ముందు ఒకటే సార్, నవజోత్ సింగ్ సిద్ధు అని మొట్టమొదటిసారిగా క్రికెటర్ ఉండి బీజేపీలో జాయిన్ అయితే ఆయన ఒక మర్డర్ కేసులు ఇరికింది సార్, మీకు గుర్తుండింటారు సార్. మర్డర్ కేసు అంటే బీజేపీ మాఫీ అయ్యేది కదా సార్, మర్డర్ కేసును కాంగ్రెస్ పార్టీ మాఫీ అయ్యేది కదా సార్. మర్డర్ కేసును కాంగ్రెస్ కాలంలోనే ఆ కేసును కొట్టేశారు సార్, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏమున్నా సార్ అది మరి దానికి నవజోత్ సింగ్ మరి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినాడు నవజోత్ సింగ్ సిద్ధు మా పార్టీలో ఎంపీ. మళ్ళీ ఆవిడ ఎప్పుడు బీజేపీకి వచ్చింది అనుకుంటా కదా. అది నేను అందుకోసం చెప్తున్నా సార్, దేశ రాజకీయాలలో నేను ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. మీరు అడిగిన ప్రశ్నకు అక్కడే ఉంటుంది సార్. ఎందుకంటే నవజోత్ సింగ్ సిద్ధు అదే పంజాబ్, ఇప్పుడు రాజీవ్ చద్దా అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన చర్చలో అదే పంజాబ్ లో నవజోత్ సింగ్ సిద్ధు మర్డర్ కేసు దొరికితే బీజేపీ అసలు ఎక్కడ అధికారం లేని రోజున ఇరికితే ఆయన కేసు కొట్టేసి బయటకు వచ్చి మన కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది సార్. కాబట్టి నేను అయితే నవజోత్ సింగ్ సిద్ధు కేసు నార్గు చేసింది ఎవరో తెలుసు సార్, ఇంట్రెస్టింగ్ సుప్రీంకోర్టులో అరుణ్ జైట్లీ గారు సార్. నేను మళ్ళీ అరుణ్ జైట్లీ గారి వల్లనే ఆయన బీజేపీలోకి వచ్చినాడు. మళ్ళీ ఇది కూడా క్లారిటీ చెప్తున్నాను సార్. అయితే అప్పుడు ఈడీలు సీడీలు బీడీలు ఇవి లేవు సార్, ఇంకా ఈ చర్చ కాదు ఆ రోజున. ఇప్పుడు ఈడీ కంటే పెద్ద సార్ మర్డర్ కేసు అనేది ఓపెన్ రోడ్డు మీద జరిగిన మర్డర్ కేసు ఆయన ఇచ్చింది. అందుకోసం అని ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి. మీరు అన్న ఈడీ పాయింట్ వచ్చింది. ఈడీ ఎప్పుడు కూడా ఈడీ ఏ కేసు పెట్టినా, ఇప్పుడు మీకు నిన్న మన లిక్కర్ కేసు కూడా ఉంది, ఈడీఏ పెట్టింది కానీ ఈడీ కేసే కొట్టేసింది. ఈడీ కేసును కొట్టేసింటే కోర్టు న్యాయస్థానం ముందు ఇవన్నీ నిలబడాలంటే న్యాయస్థానాలు కాదు న్యాయస్థానం దాకా వెళ్ళి ఆ యొక్క విచారణ ఇవన్నీ ఎదుర్కోవటం అది ఎంత పెద్ద ప్రాసెస్ కదా. ఈ లోపు వేధింపులకు గురవుతున్నారు కదా. మీ సుష్మా స్వరాజ్ గారే పార్లమెంట్ లోనే విమర్శించారు, ఈడీని ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా, పెద్ద తేడా ఏముంది? 52 మా జనసంఘం కాలం నుంచి ఈ రోజు దాకా మేము ఎన్ని ఎదుర్కొన్నాం, ఎన్ని ఎదుర్కొంటే ఈ దాకా వచ్చామో చెప్పండి సార్. మీరేదో గతంలో బీజేపీ వాళ్ళ మీద అంత స్థాయిలో కాంగ్రెస్ రాలే, మిగతా పార్టీల మీదకి వెళ్ళింది కానీ కొన్ని చోట్ల మాత్రమే వచ్చారు తప్ప. నేను 2 విషయాలు చెప్తాను సార్. మా శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక సంవత్సరంన్నరకు చనిపోయినాడు, ఈ రోజు ఎంక్వైరీ లేదు. మా దీన్ దయాళ్ ఉపాధ్యాయుని ఫుట్ పాత్ మీద రెండు పంచలు ఉంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయుని దొంగలు చంపేశారని చెప్పాడు 1967లో 68లో. ఇప్పటిదాకా విచారణ లేదు. కాబట్టి ఇంత పెద్ద పెద్ద నాయకుల యొక్క హత్యలు జరిగితేనే మేము ఎదుర్కోగలిగి నిలబడ్డాం సార్. ఇవాళ లెక్కన సార్ మా ఎల్కే అద్వానీ మీద 1 లక్ష రూపాయల కోసం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర. 1 లక్ష రూపాయలు జైన్ హవాలా కేసులో ఆయన ఇరికిచ్చినట్టు మా రాష్ట్రీయ అధ్యక్షుడిని 1 లక్ష రూపాయలు మీరు ఇంత చెప్తున్నారు ఇరికిచ్చినటువంటి చరిత్ర సిబిఐ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని తిప్పుతున్నారు కదా. మేము తిప్పలేదు సార్, సుబ్రహ్మణ్య కోర్టు తిప్పుతున్నారు సార్, మాకు సంబంధం లేదు. అది సుబ్రహ్మణ్య స్వామి కేసు అది మాకు చెప్పదు సార్. నేషనల్ హెరాల్డ్ కేసు సుబ్రహ్మణ్య స్వామి మా పార్టీ లేకముందు వేసిండు. మీ దాంట్లో జారంగానే కాదు కొందరు ఎంపీల పేర్లు నేను చెప్పి మళ్ళీ వాళ్ళతో నేను తిట్లు తింటాం ఎందుకు? ఆ ఎంపీలు మీ పార్టీలో జారంగానే టికెట్లు ఇచ్చారు, మొత్తం కేసుల్లో వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, ఈడీలు సిబిఐలు ఇవన్నీ ఓపెన్గా కనపడుతున్న రహస్యం కదా. నేను అందుకోసం అంటే కాంగ్రెస్ చేయలేదని నేను అంటలా, కాంగ్రెస్ కూడా చేసింది, ఖచ్చితంగా చేసింది, దానికి ఫలితం అనుభవించింది. కానీ మీరు తెలివిగా ఇంకా ఆ ఫలితం దాకా చూడలేదు. మీరు కూడా అనుభవిస్తారా లేదా అనేది చరిత్ర చెప్పాలి. ధర్మంగా ఎవరి మీదైనా సరే ధర్మంగా చేయండి, ఎవరి మీదైనా సరే నిష్పక్షపాతంగా చేయండి. కానీ రాజకీయంగా చేయటం వల్ల దేశ ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలకి మీరంతా కలిసి నాశనం చేస్తున్నారేమో అనే బాధ మాబోటాలలో కలుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే సార్, ఈడీ కేసు అయినా సిబిఐ కేసు అయినా న్యాయస్థానాలు అనేటువంటివి ఇప్పటికి కూడా, ఇప్పుడు మీకు నేను రీసెంట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మన కేజ్రీవాల్ గారు ఆయన కేసు లిక్కర్ కేసులోనే పలానా జడ్జి ముందు నేను వాదించకూడదు, పలానా జడ్జి ముందు నేను నిలబడను, ఎందుకంటే ఆయనకు పలానా సిద్ధాంతాలు సంబంధం ఉంది కాబట్టి వేరే జడ్జి దగ్గర పోతా అంటే కూడా ఆ కేసును ట్రాన్స్ఫర్ చేసినటువంటి అద్భుతమైన న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఉంది.
ఆ జడ్జి గారు నేనే తీర్పిస్తానని మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు హైకోర్టులో. కొత్త జడ్జి గారు పోయింది సార్ కేసు. ఈవెన్ ఎప్పుడు నేషనల్ పోయింది? హెరాల్డ్ కేసు కూడా ఆవిడైతే మరి నేను విన్నది ఆవిడైతే ఒప్పుకోలేదని. సరే కానీ చేస్తే మంచిదే. నాట్ నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. జడ్జిలు అంటే చాలా కేసులు జరుగుతుంటాయి అట్లా. కాబట్టి న్యాయ వ్యవస్థ ఇంకా ఏదైనా బతుకుంది. ఏదైనా బెదిరించి వాస్తవం అండి. తీసుకుంటాం. మోడీ గారు అంటే మా పోటీ వాళ్ళందరం చాలా గౌరవంగా చూసాం, గౌరవించాం. కానీ ఆ తర్వాత జరుగుతున్న రాజకీయాలు, వివిధ పరిణామాలు ఇవన్నీ చూస్తే ఏమి తేడా ఏముంది కాంగ్రెస్కి బీజేపీకి అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ తేకుండా ఉంటే సంతోషిస్తాం మేము అంతే. తేడా ఒకటి సార్, 51 జనసంఘం నుంచి ఈ రోజు వరకు సిద్ధాంతాన్ని మీరు చరిత్రలోకి వెళ్తే అట్లా అవన్నీ కాదు కదా. మీ పార్టీ వచ్చింది 1980లో, మీ పార్టీ వచ్చింది, బీజేపీ వచ్చిందే 1980లో. అప్పుడు వాజ్పేయి గారి జోలికి ఎవరో ఎమర్జెన్సీలో పెట్టారు. దానికి ఆ తర్వాత జరిగింది ఎల్కే అద్వానీ సార్ కేసులు ఇరికిచ్చారా లేదా, హవాలా ఇంటరాగేట్ చేశారా లేదా, ఆయన డ్రైవర్లు సార్, ఆయన పిఎన్ సార్ 3 కోట్ల రూపాయల క్యాష్ పార్లమెంట్ లో క్యాష్ విషయంలో ఆయన పిఎస్ ను జైల్లో పెట్టారు సార్. మా ఎంపీలను జైల్లో పెట్టారు సార్. ఆ నోట్ల ఓటుకును ఆ నోట్లు పార్లమెంట్ లో చూపించిన కేసులు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ పోయినా మీకు తెలుసు సార్. ఇక మీరు రాజీ చేసిన ఓటుకు నోటు కేసు మాత్రం రాజీ చేశారు మీరు. లేదు, ఓటుకు మీకు నోటు అవసరమైన కేసు కేసులు రాజీ చేస్తారు, అవసరం లేదు. ఇప్పుడు అన్నీ అందుకోసం చెప్తాను, రాజీ ఎవరు పడ్డారో ఇప్పుడు తెలవాలి సార్. అందుకోసం ఎవరు చేశారు మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరినీ మీరు వాటేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ ప్రాంతీయ పార్టీలో. ఏం చెప్తారు అవన్నీ చెప్పాలంటే న్యాయ వ్యవస్థ బతికుందని చెప్పడానికి ఎగ్జాంపుల్. న్యాయ వ్యవస్థ బతికుండొచ్చు, కానీ న్యాయ వ్యవస్థను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే సంతోషం. రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే సంతోషం. అది వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. రైట్, ఇక మనం తెలంగాణ ఇష్యూలోకి వెళ్దామండి. ఎందుకంటే ఇది తెగేది కాదు, ఏమి కాదు అని మీ వాషింగ్ పౌడర్కి ఎవరైనా సరే లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి. రైట్, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు ఎలా ఉన్నారంటే మా తాతలు నేతులు తాగారు మేము మూతులు నాకుతున్నాం అన్నట్టుగా ఉంది. సావిత్రులు వాడమాకండి దయచేసి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి గురించి ఇవాళ ఎందుకండి మాట్లాడడం? ఇవాళ జరుగుతున్నది ఏమిటి? మోడీ గారు ప్రవచనాలు చెప్తాడు, ఆయన మమతా బెనర్జీ కరప్ట్ అంటాడు, కేజ్రీవాల్ కరప్ట్ అంటాడు. కానీ చంద్రబాబు నాయుడు మర్డర్లు జరుగుతుంటే కూడా వీళ్ళు పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్ అయిపోయింది. ఏమిటో ఈ అలయన్స్ ఏమిటో ఎందుకు నాశనం చేస్తున్నారో తెలియట్లేదండి. రైట్, గొడవ మళ్ళీ వేరే మాట్లాడుకుందాం. పవన్ గారు హైదరాబాద్ నుంచి. సార్ నమస్కారం అండి అందరికి. నమస్కారం. అయితే ఇప్పుడు అంటే కామన్ సిటిజన్ గా మనం చూస్తున్నది ఇప్పుడు దేశంలో రాజకీయంలో అది ఎవరు చేసినా తప్పే కదా సార్ మనం. కరెక్ట్. అయితే ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసింది తప్పే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి చేసింది తప్పే. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ కూడా ఇప్పుడు స్కామ్లు చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని అలిగేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ పార్టీలో కలుపుకుంటున్నారు వాళ్ళు డైరెక్ట్ గా. బ్రహ్మాండంగా కలుపుకుంటున్నారు. అది నేను అనేది ఏంటంటే మరి న్యాయస్థానాలు కూడా ఏమంటారు, ప్రజల చట్టానికి అతీతంగా కాకుండా చట్టానికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళకి తగ్గట్టుగా తీర్పులు ఇస్తే భయం అనేది ఉంటుంది సార్ ఏ పార్టీకైనా కానీ. కానీ మరి ఎవరి ఇబ్బందులు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ అన్ని తీసుకుంటారు, మళ్ళీ ఏం చేయాలని మేము మా దగ్గరికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అది ఏందేమో ఏం అర్థమైంది. రాజకీయ పార్టీ అయినా అట్లాగే చేస్తుంది కదా.